వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల ఇంటరాక్షన్ కార్యక్రమం పార్వతీపురం మన్యం. ముఖ్యమంత్రి వర్యులకు జిల్లా ప్రజల తరఫున గిరిజనుల తరఫున హృదయపూర్వక నమస్కారాలు సార్. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు సార్. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన్యం జిల్లాలో మేము జరుపుకుంటున్నాం సార్. ఇక్కడ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు మరియు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ హాజరయ్యారు సార్. మా గిరిజన ప్రాంతం చాలా ప్రకృతి రమణీయతకు మరియు గిరిజన యాస భాష సంప్రదాయాలకు పెట్టినిల్లు సార్. ఈ గిరిజనులు ఈ కార్యక్రమంలో మీరు భాగస్వామ్యం అయినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ ఇక్కడ మాతో మాట్లాడడానికి మీరు ముందుకు రావడం నాకు చాలా సంతోషం సార్. ఈ కార్యక్రమంలో మీతో మాట్లాడడానికి సీతంపేట మండలానికి చెందినటువంటి ఒక గిరిజన మహిళ సార్ సవర తులసి అనే వారు మీరుతో మాట్లాడుతూ అంటున్నారు సార్. మీరు అనుమతిస్తే కలెక్టర్ గారు మాట్లాడించండి. సార్ నా పేరు సవర తులసి సార్. మాది సీతంపేట మండలము వాబ్ విలేజ్ సార్. మా ఇంట్లో 6 ఉంటున్నాం సార్. ముందుగా మీకు చాలా రుణపడి ఉంటాం సార్. కృతజ్ఞతలు సార్. 1వ తేదీ కల్లా మా మామయ్య గారికి పెన్షన్ అందుతుంది సార్. చాలా ఆనందంగా ఉంది సార్. మా కుటుంబం మొత్తం మీకు రుణపడి ఉంటాం సార్. అలాగే నేను 10వ తరగతి వరకు చదువుకున్నాను సార్. మీరు ప్రోత్సహించిన తోటే పొదుపు అనేది మేము చేసుకుంటూ డ్వాక్రా మహిళల ద్వారా నేను ఒక 20,000 రూపాయలు తీసుకొని కోలు తర్వాత వచ్చి మేకలు కొనడం జరిగింది సార్. నా కుటుంబంకి అది చాలా ఆదాయంగా ఉంది సార్. అలాగే నాకు కొండపొడి పట్టా కూడా ఉంది సార్. కొండపొడి పట్టాలోట వ్యవసాయం చేస్తున్నాను సార్. కొండ వ్యవసాయము. అందులో కొద్దిగా సిరిధాన్యాలు కూడా వేసుకుని పండిస్తున్నాను సార్. మాకు సిరిధాన్యాలతో పాటు ఒక పంటకి మాకు సంబంధం ఉంటుంది సార్. ప్రతి పంటకి 10 పండగ మేము చేసుకుంటాం సార్. మాకు సాంప్రదాయాలు ఉంటాయి సార్. ఇవన్నీ గౌరవించుకొని మేము ముందుకు వెళ్తున్నాం సార్. అలాగే మా ప్రాంతంలో ఎక్కువ శాతము మనలాంటి మహిళలు మొత్తము గ్రామాల్లో ఉండిపోతున్నారు సార్. సరైన రహదారులు అవన్నీ ఉంటే వాళ్ళు కూడా వచ్చి మాకు ఐటీడీలో స్కిల్ డెవలప్మెంట్ కోచింగ్ సెంటర్ ఉంది సార్. అందులో మాకు మంచి స్కిల్ అనేది నేర్పుతున్నారు. కానీ అంతకన్నా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన కోచింగ్ సెంటర్స్ వల్ల అయితే మేము ఆ ఫుడ్ ని వాల్యుయేషన్ చేసుకుంటూ మంచి ప్యాకింగ్ చేసుకుని మేము మంచి షాపులకి ఇచ్చుకుంటూ లేదని అంటే మీ అనుసంధానంలోనే ఏదైనా మన స్కూల్ కి మంచి ప్రోత్సాహన మంచి ఆహారం అంటే ఆహారం మేము అందివ్వగలం సార్. మరియు సీతంపేటలో మీ ఆదేశాల మేరకు నిర్వహించిన ఏదైతే హాస్పిటల్ ఉందో సార్, ఆ హాస్పిటల్ మీ ద్వారానే ఇప్పుడు మళ్ళా ప్రారంభం కావాలని మా గిరిజనులు అందరం కోరుకుంటున్నాం సార్. అది సగం పూర్తయి సగం ఉండిపోయింది సార్. దానివల్ల మా గిరిజన ప్రాంతంలో ప్రజలందరూ సగం దూరం వెళ్ళేసి కొద్దిగా అనారోగ్యంతో గురయ్యి మళ్ళీ వస్తున్నారు సార్. హాస్పిటల్స్ అన్ని చాలా దూరం ఉన్నాయి సార్. వైజాగ్ తర్వాత పాలకొండ ఇటు పార్వతీపురం మాకు చాలా దూరం అవుతుంది సార్. ఒకసారి అది మీ దృష్టిలో చూడండి సార్ ప్లీజ్ సార్. అలాగే మా ఎస్టీ మహిళల మందరమును ట్రైకర్ లోన్స్ వల్ల కొంత మేము లోన్ తీసుకొని మేకలు తర్వాత ఆవులు పెంచుకొని వాటి ద్వారా ఆదాయం సమకూర్చేవాళ్ళం సార్. ఇప్పుడు అలాంటి లోన్స్ ఏవి లేవు సార్. అవి ఉంటే కొద్దిగా చూడండి సార్ మాకు. అలాగే వ్యవసాయ పద్ధతుల్లో కొన్ని వాల్యుయేషన్ చేస్తున్నాం సార్ వీడియోకే ద్వారానా. అటు కూడా మంచి బ్రాండింగ్ అన్ని చేస్తే మా దగ్గర ఏదైతే మంచి పసుపు ఉంది సార్ మా దగ్గర ప్రాంతంలో అది కుర్కుమిన్ శాతం ఎక్కువ ఉంది. ఆ కుర్కుమిన్ శాతంతో ఉన్ని పసుపుని మంచి వాల్యుయేషన్ చేస్తే మంచి ఆదాయం వస్తుంది. దానివల్ల మా మహిళల మందరమును కుటుంబంతో నడిపేది మహిళే కనుక బాధలు అనేది మహిళ తెలుసును కనుక మీరు అందరూ అలాంటి వాల్యుయేషన్ ని ముందుకు తీసుకెళ్తారని, మరియు మా ఆదివాసుల తాలుగా పంటలు సాంప్రదాయం అవన్నీ గుర్తించి మొట్టమొదటిసారిగా తమరొచ్చే మాకు ఆదివాసుల దినోత్సవం ఇంట్లో జరుపుకోకుండా అందరం కలిసి ముందు జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన మీ పెద్ద మనసుకి మా ఆదివాసులు అందరమును శిరస్సు వంచి నమస్కరిస్తూ ప్రత్యేకంగా ఆదివాసుల తరపున ఆదివాసుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు గిరిజనులను కాపాడాలి, గిరిజన సంస్కృతిని పరిరక్షించాలి, గిరిజనులు తయారు చేసేటువంటి ఉత్పత్తులను ప్రపంచం నలుమూలలా తెలియజేయాలి అన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల ఆకాంక్ష. మరి ఈ రోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తమ అమూల్య సందేశం అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయురాలు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రైబల్ వెల్ఫేర్, ఉమెన్ అండ్ చైల్డ్
వెల్ఫేర్ శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు, గౌరవనీయులు ఎక్స్ నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్ శ్రీ గురునాథం గారు, ఆనరబుల్ గౌరవ శాసన మండలి సభ్యురాలు పసుమర్తి అనురాధ గారు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు బోండా ఉమామహేశ్వరరావు గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ శాసనసభ్యులు, సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ కన్నబాబు గారు, అదే మరి ఇక్కడనే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి మొత్తం ఐటీడీఏ అన్ని ప్రాంతాల నుంచి అనుసంధానం అయ్యారు. వారందరినీ ఇప్పుడు మనం చూస్తే ఐటీడీఏ ఆఫీస్ సీతంపేట, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పార్వతీపురం, ఐటీడీఏ ఆఫీస్ ఆర్సీవరం, ఐటీడీఏ కేఆర్పురం, టీడబ్ల్యూఆర్ఎస్ సున్నిపెంట శ్రీకాకుళం, ఏపీఆర్ఎస్ చింతూర్, గిరిజన భవన్ నెల్లూరు, ఈ విధంగా వివిధ ప్రాంతాల నుంచి ఆదివాసులందరూ కూడా ఈరోజు ఈ కాన్ఫరెన్స్ లో ఉన్నారు. వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అంతర్జాతీయ గిరిజన దినోత్సవ సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు, శుభాభినందనలు. ఇప్పుడే నేను బయట చూశాను. ఒక విధంగా చెప్పాలంటే అనేక కళలున్నాయి. అరకుకు పోతే ఆడ గిరిజన నృత్యం దేశానికి ఒక ప్రత్యేకత ఉంది. అనేక సాంప్రదాయాలు, మీకు అనేక విధాలుగా ఎన్నో కళలున్నాయి. అలాంటి కళలుండే వ్యక్తులందరూ కూడా గిరిజనులు ఇంకా చాలా వెనుకబడి ఉన్నారు. ఇది దృష్టిలో పెట్టుకుని 1994 ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రతి ఏడాది ఆగస్టు 9వ తారీఖున ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు. అక్కడి నుంచి మీరు చూస్తే చాలా సంవత్సరాలుగా మనం జరుపుకోలేకపోయాం. తెలుగుదేశం ప్రభుత్వం వస్తానే నేను ఆ రోజు ఆదివాసీ దినోత్సవాన్ని జరపాలని ముందుకొచ్చి జీవో నెంబర్ 127 3/8/2018లో రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవాలనుకున్నాం, జరిపాం. కానీ ఇటీవల కాలంలో ఇది కూడా జరపకుండా నిలిపేశారు. మళ్లీ ఈ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన పార్టీ ఎన్డీఏ, తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మన దేశానికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఉండడం మనందరికీ గర్వకారణం. ఆవిడ్ని మీరందరూ ఒక స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మామూలు మహిళ, ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు దేశానికి అధ్యక్షురాలు కాగలిగిందంటే అది గిరిజనులకుండే, ఆదివాసులకుండే ప్రతిభ. ఆ స్ఫూర్తిని ఆదివాసులందరూ తీసుకుని మీరు కూడా ముందుకు సాగాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఆదివాసులు అనగానే శౌర్యం, సహజ ప్రతిభ, నైపుణ్యం కలిగిన వ్యక్తులు, ప్రకృతిని ఆరాధించేవాళ్లు. ఇప్పుడే ఏకలవ్యుడు, ఇక్కడే ఫోటోలు కూడా తీసుకున్నా. ఏకలవ్యుడు నిషిద ట్రైబ్, ఎవరన్నా జీపీటీకి వెళ్తే అది చెప్తుంది ఏ ట్రైబ్ అని కూడా. ఒక గిరిజన కుటుంబంలో పుట్టి టీచరు లేకపోయినా కాదు అని నిరాకరించిన, ఫోకస్ పెట్టాడు, విద్యను అభ్యసించాడు. ఎప్పటికీ ఒక ఆదర్శంగా నిలిచే వ్యక్తి
ఏకలవ్యుడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వాడు గిరిజనులో పుట్టడం గిరిజన స్ఫూర్తికి ఇదొక నిదర్శనం. ఇదే కాకుండా ఆదివాసులందరూ వ్యవసాయం, అటవీ ఉత్పత్తులు, హస్తకళలు, జానపద సంగీతం, నృత్యం చేయడం, సాంప్రదాయ ఆహారాలు, అంటే మళ్లీ ప్రపంచం మొత్తం ఈ యొక్క ఆర్గానిక్ ఆహారానికి శ్రీకారం చుట్టే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ ఆలోచించినప్పుడు భవిష్యత్తులో ఈ ఆదివాసులుండే ఈ ప్రాంతాల్లో ఎక్కువ అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని విషయాల్లో మీరు ముందుంటారు. మిమ్మల్ని చూస్తే భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో పెద్ద ఎత్తున పోరాడారు. బిర్సా ముండా, తాత్వా బిల్, మన తెలుగు రాష్ట్రం నుంచి కొమరం భీం వంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించి స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపిన విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా అల్లూరి సీతారామరాజు గిరిజన ప్రాంతంలో మీ అండతో, మీ సహకారంతో అక్కడుండి బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంతం చేయాలనే ఉద్దేశంతో పోరాడాడు, ప్రాణత్యాగం చేశాడు. అందుకే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్కే కాకుండా ఈ దేశానికి ఒక ముద్దు బిడ్డగా మిగిలిపోయే పరిస్థితికి వచ్చారు. అలాంటి స్ఫూర్తి మీ అందరి ముందర ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వీటన్నిటికి కూడా మీరు చేసిన త్యాగాలు గాని, మీరు ఇచ్చిన మద్దతు గాని ఎప్పటికీ జాతి మరవదు. అలాంటి విషయాల్లో మీరు ముందుకు పోయారు. ఈరోజు మన దేశంలో మీరు ఒక్కసారి చూస్తే మన రాష్ట్రంలో అయితే 5.53% ఆదివాసులు రాష్ట్రంలో ఉన్నారు. దేశం మొత్తం 10,42,00,000 మంది గిరిజనులున్నారు. ఆఫ్రికా తర్వాత ప్రపంచంలో 2వ స్థానంలో గిరిజనులుండే దేశం భారతదేశం. ఇంకొక పక్కన దేశం మొత్తం 8.6% గిరిజనులుండే పరిస్థితుంది. 2011 జనాభాల లెక్క ప్రకారం మన రాష్ట్రంలో మనం చూస్తే 27,39,000 మంది ఆదివాసులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. అంటే 5.53%. ఇవి కూడా 34 షెడ్యూల్ తెగలున్నాయి. 1-2 కాకుండా 34 ఉండే పరిస్థితుంది. అయితే మొత్తం 6,45,000 ఎస్టీ కుటుంబాలున్నాయి. అటవీ ప్రాంతంలో 13,96,000 మంది ఉన్నారు. అదే మాదిరిగా మైదానంలో దగ్గర 13,43,000 మంది ఉన్నారు. ఈరోజు మొత్తం చూస్తే అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, ఏలూరు, అనకాపల్లి ఇలాంటి జిల్లాల్లో 36 మండలాల్లో 3,512 రెవెన్యూ గ్రామాలు షెడ్యూల్ గ్రామాలుగా, షెడ్యూల్ ప్రాంతాలుగా, ఐటీడీ ప్రాంతాలుగా మనం నామకరణం చేసుకున్నాం. దీన్ని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరు చూస్తే అనేక సాంప్రదాయాలు, మీలో కూడా అనేక కట్టుబాట్లు కూడా ఉన్నాయి, అనేక వర్గాలు కూడా ఉన్నాయి. కోయ, కొండదొర, సవర, భగత, జాతాపు, కొండు, కొండరెడ్లు, వాల్మీకి తెగలు ఎక్కువగా ఇందులో ఉంటారు. మిగిలిన వర్గాలుగా కూడా చాలా మంది ఉన్నారు. అదే ప్లేన్ ఏరియాకు వస్తే, మైదానానికి వస్తే యానాదులు, ఎరుకల, సుగాలి, చెంచులు ఇలాంటి చాలా వర్గాలు ఇంకా ఉన్నాయి. అంటే మొత్తం ఇవన్నీ చూసినప్పుడు అటు మైదానం, ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో సమానంగా ఉన్నారు. కానీ మైదానంలో ఉండే వాళ్ళ జీవన ప్రమాణాలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. ఇది చాలా బాధాకరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏజెన్సీ ఏరియాలో ఉండే వాళ్ళ జీవన ప్రమాణాలు ఇంకా ఒక విధంగా చెప్పాలంటే కనీసం రోడ్లు కూడా లేకుండా అవస్థపడతా ఉంటే,
మామూలుగా అందరితో సమానంగా నివసించే మైదాన ప్రాంతంలో ఉండే గిరిజనుల పరిస్థితి కూడా అధ్వానంగా ఉండే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. సమైక్య ఆంధ్రప్రదేశ్లో చైతన్యం అనే ఒక కార్యక్రమం తీసుకొచ్చాను. నా ఉద్దేశం ఒకటే, గిరిజన ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో వనరులున్నాయి. మైదాన ప్రాంతంలో ఉండే గిరిజనులు వనరులు కూడా లేవు. కానీ అందరూ పైకి వస్తున్నారు, వీళ్ళు పైకి రాలేకపోతున్నారు. అందుకే ఆ రోజు నేను పెట్టింది చైతన్యం అనే పేరు పెట్టాను. చైతన్యంతో కార్యక్రమాలు చేసి మీ జీవితాల్లో పెను మార్పులు తేవాలని ఆ రోజు ప్రభుత్వం ముందుకు పోయాం. ఒక మాటలో చెప్పాలంటే కాఫీకి ప్రారంభించాం. అదే మాదిరిగా ఎక్కడెక్కడ ఎలాంటి అవకాశాలుంటే ఆ అవకాశాలన్నీ అందిపుచ్చుకుని ఈరోజు ఏజెన్సీ ఏరియా ఉంది. ఇప్పుడే నేను చూశాను, చాలా మంది ఆర్గానిక్ ఆహార పదార్థాలు పండిస్తారు. ఏమాత్రం ఎరువు వేయకుండా ఆరోగ్యానికి అవసరమైనటువంటి ఆహార ధాన్యాలు పండిస్తారు, చిరుధాన్యాలు పండిస్తారు. కొంతమంది అడవుల్లో ఉండే బ్రహ్మాండమైనటువంటి ఆహార ధాన్యాలు కూడా ధాన్యాలే కాకుండా మన ఉత్పత్తి చేసే అడవుల్లో దొరికే వస్తువులైతే అనేక విధాలుగా ఉపయోగపడతాయి. అంటే మెడిసినల్ వాల్యూ ఉండే చాలా వస్తువులు ఈ యొక్క ఫారెస్ట్ ఏరియాలో దొరుకుతుంది. ఈరోజు మనం ఇంకొక పక్క చూస్తే తేనె, ఎక్కడా దొరకనటువంటి ఒక బ్రహ్మాండమైన తేనె ఇక్కడ అటవీ ప్రాంతాల్లో దొరికే పరిస్థితి వస్తుంది. ఇలాంటి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలను ఆ రోజు నేను అందిపుచ్చుకుని నేను ఒకటే చెప్పాను. ఆ రోజు నేను చేసిన పని మీరు చూస్తే కాఫీకి నేను ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా దాన్ని లాజికల్ గా తీసుకుపోవాలని చెప్పి ముందుకెళ్ళాం. నేను సిల్వర్ ఓక్ ట్రీస్ పెట్టించాను. దాని మీద కాఫీ పంట కిందనేసాం. దానికి ఆ సిల్వర్ ఓక్ ట్రీస్ కి ఏవైతే మనకు కావాల్సినటువంటి ఇవన్నీ కూడా ఏవైతే వివిధ రకాలైనటువంటి స్పైసెస్ అన్ని కూడా తీసుకున్నాం. దీనివల్ల ఆదాయం బాగా పెరిగింది. ఈరోజు ప్యారిస్ లో కూడా అరకు కాఫీ అమ్మగలిగామంటే అదే దీనికి ఉండే ప్రత్యేకతని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇటీవల ప్రపంచంలో ఉండే అతి పెద్ద పత్రికలు రాస్తున్నాయి, వ్యవసాయం అంటే భారతదేశంలో అరకు కాఫీ ఒక ఉదాహరణ చెప్పే పరిస్థితికి వచ్చారు. ఏదైతే ఎకానమిస్ట్ పేపర్లు కానీ ఇలాంటి పేపర్లని కేస్ స్టడీస్ చేసి ఇది డెవలప్ చేస్తే పేదరిక నిర్మూలన జరుగుతుంది, మారుమూల ప్రాంతాల్లో ఉండే గిరిజనులకు న్యాయం జరుగుతుందని వాళ్ళు కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు. అందుకే దీన్ని నేను ప్రమోట్ కూడా చేశాను. మీరు గుర్తుపెట్టుకోవాలి, మార్కెటింగ్ కూడా చేశాను. ఆ రోజు ప్రధానమంత్రి గారు వస్తే, నరేంద్ర మోడీ గారు వస్తే నేను అరకు కాఫీ ఆయనకిచ్చి తాగిచ్చి ఆయన్ని ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఉపయోగించామంటే అది గిరిజనుల పైన ఈ ప్రభుత్వానికి ఉండే ప్రేమ. ఒక మంచి వస్తువును తయారు చేయడమే కాదు, ఆ వస్తువు మంచిదని 10 మందికి చెప్పడం కూడా చాలా ముఖ్యం. ఆ పని ఆ రోజు నేను చేశాను. ఇప్పుడే మాట్లాడుతూ ఉంటూ చూశాను కొంతమందిని. అందరూ డాక్రా సంఘాలు మహిళలు ఇక్కడున్నారు. ఈరోజు డాక్రా సంఘాలలో ఉండే మహిళల్ని, పేద మహిళల్ని ఒక సంఘటిత శక్తిగా తయారు చేయాలని 30 ఏళ్లకు మునుపు ఆలోచించాను. దేనికోసం ఆలోచించారంటే చదువు లేదని ఇంట్లో కూర్చోకుండా మారుమూల ప్రాంతాల్లో ఉండే ఆడబిడ్డలందరినీ ఒక శక్తివంతమైన మహిళగా తయారు చేయాలని, చేతి వృత్తుల్ని కుల వృత్తుల్ని ప్రోత్సహించాలని, మీ ఊర్లో దొరికే వస్తువులతో అనేక రకాలైన పదార్థాలు తయారు చేసి మార్కెటింగ్ చేయాలని చెప్పి కూడా మనం ముందుకు పోయాం. అందుకే ఇప్పుడు 2-3 చూస్తా ఉంటే నా పక్కన ఒక అమ్మాయి కూర్చునింది. ఆ అమ్మాయి పేరు వచ్చి సవరపు పావని, ఇంటర్మీడియట్, ఏజెన్సీ ఏరియాలో రంపచోడవరం నుంచి వచ్చింది. నేను అడిగాను, 2 పిల్లలు, డాక్రా సంఘ సభ్యురాలు, రోజుకు 300 నుంచి 500 రూపాయలు సంపాదిస్తుంది,
కుట్టు మిషన్ పెట్టుకొని 2 పిల్లల్ని బాగా చదివిస్తా ఉంది. ఆ రోజు పెట్టినటువంటి డాక్రా సంఘాలు ఒక స్థాయికి వచ్చాయి, ఆ స్థాయిలో ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడే మీరు చూశారు, బుల్లెమ్మ మల్టీగ్రెయిన్ బిస్కెట్స్ తయారు చేశారు. తెలుగుదేశం హయాంలో 12 లక్షల వరకు అమ్మారు. ఆదరణ లేకపోతే 2 లక్షలకు పడిపోయింది. అంటే అది కూడా కొనేవాళ్ళు లేరు. అంటే ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ పని చేసినా అనునిత్యం సాధన చేస్తూ ఇంకా నైపుణ్యాన్ని పెంచుకుంటూ మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు దోహదం చేస్తే తద్వారా మీ ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. అదే నేను ఆ రోజు ఆలోచించాను. కనీసం 12 లక్షలు ఆ రోజు టర్నోవర్ ఉంటే ఒక 5-10 ఏళ్లలో అది 50 లక్షలు, 1 కోటి రూపాయలు అయి ఉండాలి. దాని ఆదాయం కూడా అదే మాదిరిగా పెరగాలి. ఆదాయం పెరిగి ఎవరైతే ఈ పనిలో ఉంటారో వాళ్ళందరికి కూడా జీవనోపాధి రావాలి, జీవన ప్రమాణాలు పెరగాలి. అలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి మనం ముందుకు పోయాం. ఈరోజు ఇంకొక పక్కన ఇక్కడ చూస్తే ఎవరైతే జ్యోతి స్విచ్చింగ్ ఒక 15-12 మిషన్లు పెట్టుకొని చేశారు. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదరణ లేదో ఒక లంబాడా మహిళ ఒక ఆదర్శంగా చేయాలని చెప్పి ఆలోచించింది. జీవితంలో పైకి రావాలని ఒక ప్రగాఢమైన ఆకాంక్ష ఉంది. కష్టపడ్డారు, కానీ ఏమాత్రం కూడా కష్టాలు వచ్చినప్పుడు గైడ్ చేసేవాళ్ళు లేకపోతే వాళ్ళకి ఏమాత్రం సహకరించేవాళ్ళు లేక పూర్తిగా దెబ్బతిన్నారు. ఇంకో పక్కన మీరు ఇప్పుడే చూశారు, ఏకుల రవి, ఇతను యానాది. నేను అప్పుడప్పుడు అనిపిస్తుంది, మైదానంలో ఉండే యానాదులు గాని, మైదానంలో ఉండే చెంచులు గాని, మైదానంలో లంబాడలు గాని అందరికంటే కూడా వెనుకబడి ఉన్నారు. దీనికి కారణం మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను చూశాను, ఎక్కడైతే యానాదులైతే నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లాలో ఎక్కువ ఉంటారు, తిరుపతి జిల్లాలో కూడా ఎక్కువ ఉంటారు. నేను ప్రతి ఒక్క కులాన్ని, ప్రతి ఒక్క ప్రాంతాన్ని అధ్యయనం చేస్తున్నాను. దేనికోసం అధ్యయనం చేస్తున్నానంటే, ఎందుకు మీరు వెనుకబడి ఉన్నారు, మీ జీవితాల్లో మళ్లీ వెలుగు తేవాలంటే ఏం చేయాలనో అవి చేయడం కోసం నేను దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే మన్యం జిల్లా నుంచి మీరు చూశారు, సవరా తులసి 10th క్లాస్ చదివింది. చాలా బాగా మాట్లాడగలుగుతా ఉంది. కానీ ఆ అమ్మాయిని చూస్తే దగ్గర ఈరోజు కొన్ని మేకలు పట్టుకొని చిరుధాన్యాలు వ్యాపారం చేసుకుని ఆ రోజు ఇచ్చినటువంటి పట్టా ఇచ్చిన దాన్ని ఉపయోగించుకుని కొన్ని పంటలు వేసుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. తద్వారా కుటుంబాన్ని రన్ చేసుకుంటూ ఇప్పుడే ఆవిడ అడిగింది ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా కావాలి, ఇప్పించమని చెప్పి దగ్గర హాస్పిటల్ అడిగే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ఉదాహరణలు మాత్రం. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒక్క విషయం ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా. ఈరోజు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలైంది. అందరూ అభివృద్ధి అయి ముందుకు పోతున్నారు. కానీ ఆ అభివృద్ధిలో వెనుకబడిపోయింది గిరిజనులు వెనుకబడ్డారు, ఆదివాసులు వెనుకబడ్డారు, షెడ్యూల్ కులాలు వెనుకబడ్డారు, బీసీలు బాగా వెనుకబడిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈ యొక్క ఆదివాసుల్లో ఎంఎంఆర్ గాని ఐఎంఆర్ అంటే పుట్టిన పిల్లలు ఎక్కువ మంది చనిపోతున్నారు. పుట్టిన పిల్లలు వచ్చినప్పుడు తల్లులు కూడా చనిపోయే పరిస్థితికి వస్తున్నారు. ఇది మంచి పరిణామం కాదు. దీని మీద మనం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం, తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇంకొక పక్కన సంతానోత్పత్తి మీరు చూస్తే మన రాష్ట్రంలో రోజు రోజుకు జనాభా తగ్గిపోయే పరిస్థితికి వస్తా ఉంది. అంటే మామూలుగా మీరు ఆలోచిస్తే 2.1 ఒక మహిళ జీవిత కాలంలో ఇద్దరు కంటే కూడా ఎక్కువ జన్మనిస్తే ఈ యొక్క పాపులేషన్ జనాభా ఇదే మరి మేనేజ్ అవుతుంది.
కానీ ఈరోజు రాష్ట్రంలో 1.7కు వచ్చారు, లేకపోతే 1.5కు వచ్చారు. అంటే రాబోయే రోజుల్లో ముసలి వాళ్ళు ఎక్కువ అవుతారు, పిల్లల సంఖ్య తగ్గిపోతుంది, సంపాదించేవాడు కూడా ఉండరు, కడాన ఆధారపడేవాళ్ళు పెరిగిపోతాం. కానీ శుభ పరిణామం, గిరిజనుల మాత్రం ప్రస్తుతానికి 2.1% ఉంది. అంటే ప్రతి ఒక్క మహిళ 2 పిల్లలకి పైన జన్మనిచ్చే పరిస్థితి ఉంది. ఇది శుభ పరిణామం. ఇటీవల కాలంలో నేను మాట్లాడుతున్నాను, మన పిల్లలు మనకు ఆస్తి. పిల్లల్ని బాగా చదివిస్తే మనం కష్టంలో ఉన్నప్పుడు గాని పెద్ద అయిన తర్వాత గాని మనం చూసుకునే శక్తి ఉంటుంది. దీనికి దోహదం చేయాలని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఇంకో పక్కన మీరు చూస్తే దేశంలో తలసరి ఆదాయం ఒక సంవత్సరంలో దేశంలో తలసరి ఆదాయం చూస్తే 1,72,000. ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయం 2,20,000, అది కూడా తక్కువే. తెలంగాణలో మీరు చూస్తే 3,20,000 ఉంది. అక్కడ మనం చేసిన అభివృద్ధికి ముందు పోయే పరిస్థితికి వచ్చారు. కానీ గిరిజన ప్రాంతంలో ఆదివాసులకి 1,25,000. అంటే మైదానంలో ఉండే వాళ్ళకంటే ఇతరుల కంటే మీ ఆదాయం 1,00,000 రూపాయలు తక్కువ ఉంది, సగమే ఉంది. ఇది సమంజసం కాదని కూడా మీకు తెలియజేస్తున్నా. దీనిపైన శ్రద్ధ పెడతాం, పేదవాళ్లపైన శ్రద్ధ పెడతాం. అందుకే నేను ఒక మాట అన్నాను, గిరిజనులు పేదరికంలో పుట్టి పేదరికంలో చనిపోతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం, ఇంకా డోలీ మూతలు కనపడుస్తున్నాయి. ఇది చాలా దురదృష్టకరం. ఇవన్నీ కూడా మనం రూపుమాపుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఒక మాట అన్నాను, జీరో పావర్టీ అంటే పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేసుకోవాలి. ఏ పని చేసినా పేదల దృష్టిలో పెట్టుకొని చేయాలి. అలాంటి పేదలు ఎక్కువ ఉండేది ఆదివాసుల్లో ఉన్నారు. వారి మీద నా శ్రద్ధ ఉంటుంది, ఈ ప్రభుత్వం యొక్క శ్రద్ధ ఉంటుంది. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే వరకు, అన్ని విధాలు ఆదుకునే వరకు మీకు అండగా ఉంటామని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఒకసారి గతాన్ని కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకుంటే, తెలుగుదేశం పార్టీ హయాంలో 14-19లో 16 పథకాలు తీసుకొచ్చాం. దగ్గర 199 గురుకుల పాఠశాలలు తీసుకొచ్చాం. 2,705 విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకుని అందులో 2,45,380 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఒకప్పుడు గిరిజనుల్లో విద్య లేదనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆలోచించి ఒకే మాట చెప్పారు, ఏ ఊర్లో స్కూల్ కావాలనో ఇచ్చిన ఘనత గురుకుల పాఠశాలని నామకరణం చేసి గురుకుల పాఠశాలలు పెట్టిన వ్యక్తి ఎన్టీఆర్. ఆ రోజు ఇంకొక మాట కూడా చెప్పాడు, గిరిజన ప్రాంతాలకి మైదానంలో పంపిస్తే వాళ్లకు న్యాయం జరగదు కాబట్టి అక్కడ చదువు తక్కువ ఉన్న టీచర్స్ ట్రైనింగ్ లేకపోయినా, బీఈడీ లేకపోయినా ఉద్యోగాలు ఇద్దాం, తర్వాత టీచింగ్ చెప్తూ చదువు చెప్తూ డిగ్రీ ఇప్పించే ఏర్పాటు చేస్తామని చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అంటే స్కూల్స్ రావాలి, ఆదివాసులు చదువుకోవాలి, ఆ చదువు చెప్పే వాళ్ళు కూడా ఆదివాసులు ఉండాలనేది ఎన్టీ రామారావు గారి సంకల్పం. దానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ పిల్లల విద్య కోసం 14-19లో 450 కోట్లు ఖర్చు చేస్తే ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సగం తగ్గించేశారు. 260 కోట్లు పడిపోయే పరిస్థితి వచ్చింది. నేను ఒకటి ఆలోచించాను, గిరిజన పిల్లలు, గిరిజనులు గాని కూలీలు గాని అటవీ ప్రాంతంలో మిగిలిపోకూడదని మిమ్మల్ని ఐఏఎస్ చేయాలి, ఐపీఎస్ చేయాలి, లేకపోతే ఐఐఎంలకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో శ్రద్ధ పెట్టాం. దీనికి ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చాం. ఇంకో పక్కన చూస్తే సివిల్ సర్వీస్ పరీక్షల్లో విజయం సాధించాలని 13 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దగ్గర 1000 మందికి ట్రైనింగ్ ఇచ్చాం. ఈ ప్రభుత్వం వస్తానే
3 లక్షలు ఖర్చు పెట్టి ఒకరికో ఇద్దరికో ముగ్గురికి ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే గిరిజనుల్లో ప్రతిభ ఉంది. ప్రతిభని సానబెట్టి బయట తేవాల్సిన అవసరం ఉంది. అలాంటి కార్యక్రమాలు చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. మీరిక్కడే కాదు, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా విధానాన్ని పెట్టి గిరిజన పిల్లలకి 20 లక్షలు, ఆ ప్రాంతంలో 10 లక్షల డబ్బులు ఇచ్చి విదేశాల్లో బెస్ట్ యూనివర్సిటీస్ పంపించాం. 55 మందిని పంపించి 7.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. వీళ్ళు వచ్చిన తర్వాత పేరు తీసేసి పథకాన్ని కూడా బొక్కబెట్టి కనీసం ఒక్కరికి మాత్రం ఇచ్చారు. అంటే ఏ విధంగా సబబో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా మీరు చూస్తే ఆ రోజు ఇంకొక పక్క బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉన్నాయి, కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. గిరిజన పిల్లలు అక్కడ చదువుకోవాలి, అందరితో సమానంగా రాణించాలనే ఉద్దేశంతో పెడితే దాన్ని కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఎస్టీలకు ఆ రోజు గిరిపుత్రిక కింద నేను 9,222 మందికి 56 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేశాం. పెళ్లి నిశ్చయమవుతానే ఏ మాత్రం కూడా మీకు దిగులు లేకుండా మీకు డబ్బులు ఇచ్చి పెళ్లి జరిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అలాంటిది ఈ రోజు చూస్తే పూర్తిగా దీన్ని కూడా నీరుగారు చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు గిరిజనుల్లో ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చుకు డబ్బులు ఇచ్చాం. 5 లక్షల రూపాయలు చంద్రన్న భరోసా కింద మీకు ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎవరన్నా చనిపోతే దిక్కు లేదని బాధపడకుండా ప్రభుత్వం అండగా నిలిచాం. మీలో చాలా మంది ఆ రోజు డోలీలు తీసుకుని ఎన్నో కిలోమీటర్ల తరబడి నడిచి వచ్చేవాళ్లు. అది నాకు చాలా బాధ కలిగింది. మేము అంబులెన్సులు పెట్టాం. అంబులెన్సులన్నీ రోడ్డు మీద తిరగలుగుతాయి. గిరిజన ప్రాంతంలో ఆదివాసులుండే కొన్ని మారుమూల ప్రాంతాల్లో కనీసం ఈ యొక్క 4 వీలర్స్ రావు. అందుకని ఆలోచించి నేను 2 వీలర్స్ తో అంబులెన్సెస్, ఫీడర్ అంబులెన్సెస్ పెట్టాను. ఫీడర్ అంబులెన్స్ అంటే ఎక్కడో గూడెం ఉంటుంది, ఆ గూడెం నుంచి మెయిన్ రోడ్డుకు వస్తే అక్కడ అంబులెన్స్ రెడీగా ఉంటుంది. ఇది తేవాలంటే స్కూటర్ని ఫీడర్ అంబులెన్స్లుగా చేసి మీరు అక్కడి నుంచి తీసుకొచ్చే సౌకర్యం పెడితే ఈ మధ్య కాలంలో డోలీల్లో మోసుకొస్తున్నారు. ఆరోగ్యం బాగాలేకపోతే మోసుకొస్తున్నారు. ఎవరైనా గాని డెలివరీకి రావాలంటే, ప్రసూతి చేయాలంటే, హాస్పిటల్కి రావాలంటే అక్కడి నుంచి మోసుకొస్తామంటే దారి మధ్యలో వాగుల దగ్గర, చెట్టు దగ్గర, పుట్ట దగ్గర, శ్మశానం దగ్గర డెలివరీ చేసే పరిస్థితి వచ్చారంటే, అక్కడే జన్మనిచ్చే పరిస్థితి వచ్చారంటే ఏంటి కర్మ అని అడుగుతున్నా, ఏంటి దౌర్భాగ్యం అని అడుగుతున్నా. ఒక నాగరిక ప్రపంచంలో ఉన్నాం, ఆధునిక ప్రపంచంలో ఉన్నాం, కంప్యూటర్ యుగంలో ఉన్నాం. ఇంకా ఈ గిరిజనుల పరిస్థితి డోలీల్లో తీసుకొచ్చే పరిస్థితి ఉందంటే దీనికి మనం అందరం కూడా బాధపడవలసిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడైతే హాస్పిటల్కి వస్తారో శిశు మరణాలు తగ్గుతాయి, మాతా మరణాలు తగ్గుతాయి. దానివల్ల చాలా వరకు ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా డెలివరీ చేసే పరిస్థితికి వస్తారు. ఇంకొక పక్క నేను ఆ రోజు ఆలోచించాను, గిరిజనుల్లో పౌష్టికాహారం తక్కువ ఉంటుందనే ఉద్దేశంతో ఆడబిడ్డలందరికీ కూడా పౌష్టికాహారం ఇచ్చాం. పిల్లలకు పౌష్టికాహారం ఇచ్చి ఫుడ్ బాస్కెట్ కింద ప్రత్యేక శ్రద్ధ చూపించాం. కడాన గిరిజన ఏరియాలో మస్కిటోస్ ఎక్కువ ఉంటాయనే ఉద్దేశంతో మస్కిటో నట్లు కూడా ఇప్పించాం. గిరిజనుల్లో పౌష్టికాహారం ఉండదు కాబట్టి మీకు బలహీనం అవుతారు. అలాంటప్పుడు న్యూట్రిషియస్ ఫుడ్ కూడా ఇవ్వాలని అలాంటి వాళ్ళందరినీ ఆలోచించి ఆ రోజు మీకు అన్ని కూడా అందజేశాం. ఇవే కాకుండా ట్రైకార్ ద్వారా మీరు చూస్తే స్కిల్ డెవలప్మెంట్ కోసరం, ఉపాధి కోసరం, భూమి కొనుగోలు కోసరం 685 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇది కాకుండా గిరిజన ప్రాంతంలో మొబైల్ టవర్స్ పెట్టాలని, మీకు కూడా ఆధునికమైన వసతులు రావాలని, సెల్ ఫోన్లు అంటే కొంతమందికే కాదు, ఇప్పుడు నేను పక్కన సెల్ ఫోన్ పెట్టుకున్నాను, టైం చూసుకుంటున్నాను.
వార్తలు చూసుకోగలుగుతున్నాను. ఇలాంటి వసతి గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఉండే ఆదివాసులు కూడా రావాలని తెలుగుదేశం పార్టీ సంకల్పం. ప్రపంచంలో జరిగే విషయాలు ఆ రోజు మీరు తెలుసుకోవాలి. టెక్నాలజీ ద్వారా పేదరిక నిర్మూలన సాధ్యం. అలాంటి దానికోసం ఈ పెడితే దీన్ని కూడా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు మీ అందరికీ ఉచిత కరెంట్ ఇచ్చాను. ఈ రోజు వీళ్ళని చూస్తే పట్టణాల్లో నివసించే గిరిజనులకు ఇచ్చిన కరెంటు కూడా తీసేసి జగ్జీవన్ జ్యోతి కింద ఇచ్చిన పథకాన్ని రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఏజెన్సీ ఏరియాలో బాక్సైట్ తవ్వకాలను మనం నిలిపేస్తే వీళ్లు లేటరైట్ పేరుతో మళ్లీ తవ్వకాలు కూడా ప్రవేశపెట్టే పరిస్థితికి వచ్చారు. ఏదేమైనా నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, నేను ఈ 5 ఏళ్లలో నిర్దిష్టమైన విధానాల ద్వారా గణనీయంగా పేదరిక నిర్మూలన ఆదివాసుల్లో తెచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం, ఎన్డీఏ తీసుకుంటాం కూడా హామీ ఇస్తున్నా. నిన్నే ఒక రివ్యూ చేశా. ఆ రివ్యూలో చాలా స్పష్టంగా అధికారులు ఇక్కడే ఉన్నారు. డైరెక్టర్ ఉన్నారు, కమిషనర్ ఉన్నారు, సెక్రటరీ గారు ఉన్నారు, మినిస్టర్ గారు ఉన్నారు. అందరికీ ఒక దశ దిశ నిర్దేశించాను, వే ఫార్వర్డ్ ఇచ్చాను. పేరుకు కార్యక్రమాలు కాదు, ఫలితాలిచ్చే కార్యక్రమాలుగా ఉండాలి. మనం చేసే ప్రతి ఒక్క పని తద్వారా గిరిజనుల జీవన ప్రమాణాల్లో మార్పు తీసుకురావాలి. ఈ రోజు ఎట్టుందో ఒక సంవత్సరంలో ఏ విధంగా మార్పు తీసుకొస్తామో ఆ ఒక్క సంవత్సరం తర్వాత ఏ విధంగా చేయాలనో చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా. అవి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ఉద్దేశం ఒకటి, జీరో పావర్టీ అంటే పేదరికం లేని సమాజం. ఇది సాధ్యం. ఈ టెక్నాలజీ ఏజ్ లో ప్రతి ఒక్క కుటుంబాన్ని కంప్యూటర్లో పెట్టుకుని మేమేమిచ్చాం, మీకు ఎట్లా పనిచేసింది, మళ్లీ మీ జీవన ప్రమాణాలు పెరిగాయా, మీ జీవన ప్రమాణాల్లో అనేక విషయాలున్నాయి. మీ ఆరోగ్య విషయాలు, ఆర్థిక విషయాలు, లేకపోతే మీ కుటుంబంలో కావలసిన వస్తువులున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తున్నాం ఇంకా కరెంటు లేని ఇండ్లున్నాయి. అదే మాదిరిగా మరుగుదొడ్డి లేని ఇండ్లున్నాయి. ఇంకో పక్క ఇండ్లలోని పేద కుటుంబాలున్నాయి. అంటే ఇవన్నీ కూడా కనీస అవసరాలు. తాగునీరు లేని గ్రామాలున్నాయి. అంటే తాగునీరు కూడా మీ ఇంటి దగ్గర కొళాయి లేని గ్రామాల ఇళ్లున్నాయి. నేను అందుకనే ఒకే నిర్ణయం చేశాం, ఒక ఇంటికి కనీస అవసరాలు ఏమేం కావాలనో అవన్నీ నెరవేర్చే బాధ్యత తీసుకుంటాం. అది అయిన తర్వాత ఆ కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తీసుకురావాలంటే ఏమేం చేయాలని అవి కూడా చేస్తాం. ఇది కాకుండా గ్రామ అవసరాలు, మీ ఊర్లో సిమెంట్ రోడ్డు ఉందా, వీధి దీపాలున్నాయా, లేకుంటే చెత్తంతా సక్కనగా తీస్తున్నారా, మీ గ్రామం నుంచి మెయిన్ రోడ్డుకు రోడ్డు ఉందా, రోడ్డు లేకపోతే ఇలాంటి సమస్యలు చాలా వస్తాయి. మీ ఊర్లో స్కూల్ అందుబాటులో ఉందా, మీ పిల్లలందరూ స్కూలుకు పోగలుగుతున్నారా, టీచర్ ఉన్నాడా, ఇవన్నీ కూడా ఒక నిర్దిష్టమైన కార్యక్రమాలు పెట్టుకుని గ్రామ సౌకర్యాలన్నీ కూడా ఫిలప్ చేసి తద్వారా మీకు మెరుగైన ఇది చేయడం, మీ ఊర్లో ఉండే వనరులన్నీ కూడా ఉపయోగించుకుని మీ ఆదాయాన్ని పెంచే మార్గాలు ఏమున్నాయో అవన్నీ కూడా చేస్తాం. అదే సమయంలో మీ ఊరు నుంచి మీరు మండల కేంద్రానికి రావాలన్నా, హాస్పిటల్కి పోవాలన్నా, మార్కెటింగ్ వస్తువులు తీసుకుపోవాలన్నా ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలన్నా అవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా గిరిజనుల కోసం, మీ పిల్లల ఉద్యోగాల కోసం మొన్నే మీరు చూస్తే మెగా డిఎస్సి అనౌన్స్ చేశాం. దీనికోసం విశాఖపట్నంలో గిరిజనులకు స్టడీ సర్కిల్ పెడతాం, మెగా డిఎస్సి కోచింగ్ సెంటర్ పెడతాం, విజయవాడ తిరుపతిలో కూడా పెడతాం. ఇంకొక పక్కన ట్రైకార్ ద్వారా మళ్లా రుణాలు ఇప్పిస్తాం. గతంలో ఇచ్చినట్టే ఇన్నోవా కార్లు కూడా ఇప్పించి గిరిజనులకు జీవనోపాధి కల్పించే బాధ్యత తీసుకుంటాం. గతంలో 81 గిరిజన హాస్టల్ని రెసిడెన్షియల్ స్కూల్స్ గా మార్చాం. ఇప్పుడు వీటికి కొత్త బిల్డింగులు కావాలి, అవి కూడా కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇది కాకుండా గిరిజన సమరయోధుల కోసం
చింతపల్లి మండలం లంబసింగిలో తాజంగి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న గిరిజన్ మ్యూజియం కూడా పూర్తి చేస్తాం. ఇంకో పక్క విలేజ్ సెక్రటరీలో చాలా మంది పనిచేస్తున్నారు ఏఎన్ఎంల కింద. వాళ్ళందరినీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ లో పెట్టి మీ పిల్లల ఆరోగ్యం కాపాడే బాధ్యత తీసుకుంటాం. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే అరకు కాఫీ, అక్కడనే పెప్పర్ ఇవన్నీ తయారు చేయడం, పండించడం. మీకు ఏమేమి చేయగలుగుతామో మీ ఆదాయాన్ని పెంచే మార్గం. ఒక రోజున అరకు కాఫీ ఈరోజు కొన్ని షాపుల్లో ఉంది, కానీ ఇది ఇండియాలో ఉండే అన్ని షాపుల్లో పెట్టి ప్రపంచంలో ఉండే ముఖ్య నగరాల్లో పెట్టే బాధ్యత తీసుకుని అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఇప్పుడే చెప్పాను, మొత్తం నాణ్యత ఎట్లా రావాలి, క్వాలిటీ ఎట్లా పెంచాలి, దానికి కావాల్సినటువంటి మంచి రకమైన కాఫీని ఇంకా ఎట్లా ప్రోత్సహిస్తాం. అక్కడి నుంచి మీరు చూస్తే ఆ కాఫీని ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ గా చేయాలి, కాఫీ పౌడర్ గా చేయాలి. అదే సమయంలో దీన్ని మార్కెటింగ్ ఎట్లా చేయాలో చేస్తాం. దీనివల్ల మీ ఆదాయం వాణిజ్య పంటల కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీ ప్రాంతంలో ఉండే సహజమైన పంటలు, ఎక్కడ కూడా ఎరువు గాని క్రిమి సంహారక మందు వాడనటువంటి ఆర్గానిక్ పంటలు మీరు ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని కూడా ఉపయోగించుకుని అవసరమైతే బిస్కెట్స్ తయారు చేసి ఇక్కడ బిస్కెట్స్ గాని మిగిలిన ఇక్కడ ఏమేం చేయగలుగుతాం అన్ని చేసి మార్కెటింగ్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గిరిజన ప్రాంతాల్లో మీరు తయారు చేసే వస్తువుల్ని ఓఎన్డీసీ ప్లాట్ఫామ్ ద్వారా డైరెక్ట్ గా వినియోగదారులకు మీరే అమ్మే ఏర్పాటు చేస్తాం. అంటే ఈరోజు మీ ఊర్లో ఉంటారు, ఈ ప్లాట్ఫామ్ లో మీరుంటే ఎవరు హైదరాబాద్ లో కావాలన్నా బెంగళూరులో కావాలన్నా మీ ఊర్లో ఉత్పత్తి చేసినటువంటి ఒక తేనె నేరుగా వాళ్ళకి అమ్మే ఏర్పాటు వస్తుంది, ఆ షాప్కి అమ్మే ఏర్పాటు వస్తుంది. దానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2191 ఎస్టీ గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు. ఇవన్నీ కూడా రోడ్డు కనెక్టివిటీ ఇచ్చే బాధ్యత తీసుకుంటా. ప్రతి ఒక్క గిరిజన గ్రామానికి కనెక్టివిటీ ఇప్పిస్తాం. దగ్గర 16,816 గిరిజన నివాస ప్రాంతాలకి తాగునీళ్లు లేవు. 2,373 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క ఇంటికి కొళాయి ద్వారా నీళ్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. ఇది కాకుండా ఈరోజు జీవో నెంబర్ 3 ఉంది, ఎలక్షన్స్ కూడా ఉన్నాయి విశాఖపట్నంలో. నేను ఆ విషయం గాని కొన్ని ఉద్యోగాల విషయాలు మాట్లాడలేకపోతున్నా. నాకు బాగా గుర్తుంది, నేనే తీసుకొచ్చిన జీవో అది. దాన్ని ఏ విధంగా మళ్ళా మీ పిల్లల కోసం ఏం చేయాలో అన్ని విధాలా చేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఇంకా చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధ్యయనం చేస్తున్నా. సీతంపేట ఐటీడీఏలో 7 కోట్ల ఖర్చుతో సమగ్ర పసుపు ఉత్పత్తి. ఈరోజు మన దగ్గరుండే పసుపులో కర్కుమెన్ ఎక్కువ ఉంది, దీనివల్ల ఎక్కువ గిరాకీ ఉంటుంది. అలాంటి పసుపుని ఒక వాణిజ్య పంట కింద ఏ విధంగా దీన్ని వాల్యూ అడిషన్ చేయాలి, అవన్నీ చేసి మీ ఆదాయం పెంచుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే మరిగా ఎన్టీఆర్ ఐటీడీఏ సీతంపేటలో ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్ ఉంది, దానికి కూడా గిరిజన మ్యూజియం కూడా అభివృద్ధి చేయాలి. దీనికి కూడా ఒక 2,50,00,000 అవుతుందన్నారు. అది కూడా ఖర్చు పెట్టి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క ఐటీడీఏ పార్వతీపురంలో కొమరాడ మండలంలో పూర్ణపాడు లాబేస్ గ్రామాల మధ్య నాగావళి నదిపై ఒక హై లెవెల్ బ్రిడ్జ్ కావాలన్నారు, అది కూడా పూర్తి చేస్తాం. చింతూరులో ఐటీడీఏ పరిధిలో 11 ఎత్తిపోతల పథకాలు కావాలి, దీనికి 2.5 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. అది కూడా ఖర్చు పెట్టి మొన్నే రివ్యూ చేశాను, అవి కూడా శాంక్షన్ చేస్తాం. ఇది కాకుండా ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే
ఏదైతే పాడేరులో మెడికల్ కాలేజ్ ఉంది, నేను అది కూడా నిర్ణయం చేశాం. 500 కోట్ల రూపాయలతో ఆ మెడికల్ కాలేజీని పూర్తి చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకొక పక్కన మీరు చూస్తే 418 ఏకోపాధ్యాయ పాఠశాలలున్నాయి. 50 కోట్ల అంచనాతో భవనాలు పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కేంద్రాల్లో 3 ప్రధాన రహదారులు కారిడార్స్ ని 50 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, అది కూడా పూర్తి చేస్తాం. ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా పాడేరు ఏరియాలో 10 కోట్ల ఖర్చు పెట్టి ఆ ప్రాంతంలో టూరిజాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తాం. అరకు ప్రాంతం కూడా టూరిజానికి బాగా అనుకూలమైన ప్రాంతం. ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తాను. నేను ఈ నిర్ణయాలన్నీ ఎన్నికల రాకమునిపై నిర్ణయించాను, రివ్యూ మీటింగ్లు అనౌన్స్ చేశాను. అందుకే మళ్ళా మీ ముందర కూడా చెప్తున్నా, ఇవి కాకుండా ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో గిరిజనులకు అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మొన్న ఎన్నికల్లో కూడా మీరందరూ దగ్గర అరకులో 7 అసెంబ్లీ సీట్లుంటే 5 సీట్లు ఎన్డీఏని గెలిపించారు. అది మా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేం. ఏదైనా మంచి పనులు జరగాలంటే అక్కడుండే ప్రజల్లో కూడా ఆలోచన విధానం కూడా మంచిగా ఉండాలి. మొన్న ఎన్నికల్లో మీరు చూశారు, రాష్ట్రంలో ఒక సుడిగాలి వచ్చింది. ఆ సుడిగాల్లో అడ్రస్ లేకుండా అప్పుడున్న పార్టీ ముఖ్యమంత్రి కొట్టుకుపోయే పరిస్థితికి వచ్చారు. ఇంక తిరిగి వచ్చే పరిస్థితిలో కూడా లేరు. దీనికి కారణం ఏంటి? అరాచకమైన పాలన, అవినీతి పాలన, దోపిడీ పాలన, పేదవాళ్ల పొట్టగొట్టే పాలన వచ్చింది. నేను అడుగుతున్నా, ఇక్కడుండే గిరిజనులకి, ఇక్కడుండే ఆదివాసులకి ఏమైనా న్యాయం జరిగిందా అని అడుగుతున్నా. ఏ ఒక్క వ్యక్తి జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడుండే గిరిజనులు ఎవరికైనా న్యాయం జరిగిందని అడుగుతున్నా. 5 ఏళ్లలో ₹1 రుణాలు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ పిల్లల్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. అడిగితే గిరిజనుల పైన కూడా కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. దౌర్జన్యాలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. అందుకే వచ్చింది నిశ్శబ్ద విప్లవం. ఆ నిశ్శబ్ద విప్లవం తుఫానుగా, పెను తుఫానుగా మారి ఎన్నికల రోజున మీరు చూస్తే ఎవరు ఊహించిన విజయం, 193 సీట్లు ఎన్డీఏ గెలిచిందంటే ఇది ఒక చరిత్ర. ఒక హిస్టారిక్ ఎన్నికలు జరిగాయి. మీలో కూడా ఎక్కువ మా మీద నమ్మకాలు పెరిగిపోయినాయి, కోరికలు ఎక్కువగా ఉన్నాయి. కష్టాలు అనుభవించారు. కష్టాలు అనుభవించిన తర్వాత ఎవరైనా సరే మళ్లీ సుఖపడాలనుకుంటాం. కానీ నేను ఇప్పటి వరకు సమీక్షలు చేశాను. సమీక్షలు చేస్తే ఖజానా ఖాళీ అయిపోయింది. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి. అప్పుకు వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి, మళ్ళా మీకు పనులు చేయాలి, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. నేను సూపర్ 6 అని ఇచ్చాను. ఇప్పటికే కొన్ని ఫైనలైజ్ చేశాం. మొన్న మీరు చూస్తే ఒక అమ్మాయి ఇప్పుడే చెప్పింది, 1వ తారీఖున మా మామకి 4,000 రూపాయల పింఛన్ వస్తుందని. నేను చెప్పాను, పేదవాళ్లకు పింఛన్లు పెంచుతానని చెప్పాను, పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పాను. చెప్పిన మాట నిలబెట్టుకుని మొదటి నెలలోనే 7,000 రూపాయలు ఇచ్చాం. 2వ నెల నుంచి 4,000 రూపాయలు ఇచ్చాం. వాలంటీర్లు లేకపోతే పింఛన్లే ఇవ్వలేమని ఎన్నికలప్పుడు ముసలి వాళ్ళందరినీ మోసుకొచ్చి ఎండల్లో కూర్చోబెట్టి దగ్గర 35 మందిని చంపేశారు. నేను అందుకే ఒక సవాలుగా చెప్పా, రేపు వస్తానే 1 రోజులో 1 గంట నాకు సమయం ఇవ్వండి, ఎందుకు ఇవ్వలేమో నేను చూస్తానని చెప్పా. ప్రజలు అవకాశం ఇచ్చారు. 1 రోజులో 99% ఆ ఊర్లో ఉండేవాళ్లు కాకుండా అందరికి ఇచ్చాం. ఇచ్చామా లేదా మీరే చెప్పండి.
అసాధ్యమని చెప్పారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే శక్తి ఈ తెలుగుదేశానికి ఎన్డీఏకు ఉందని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. మంచి రోజులు వస్తాయి. అందుకే రేపు ఆగస్టు మళ్ళా 15వ తారీఖున అన్నా క్యాంటీన్ పెడుతున్నాం. గిరిజన ప్రాంతాల్లో అన్ని మండలాల్లో అన్నా క్యాంటీన్ పెట్టే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎందుకంటే పేదవాళ్ళు ఎక్కడుంటే అక్కడ మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా మీ భూములు కొట్టేయాలని ఒక స్కెచ్ తయారు చేశారు. ఆ భూముల్ని కాపాడడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేశాను. ఎక్కడికక్కడ దోపిడీ జరిగింది, భూ కబ్జాలు జరిగాయి, ఆస్తుల్ని కబ్జా చేశారు, బెదిరించారు. అవన్నీ చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. నేను ఎక్కడా రాజకీయ వివక్షత చూపేను, అదే మరిగా రాజకీయ కక్షతో ముందుకు పోను. కానీ మన రాష్ట్ర ప్రజల ఖజానా మీకు చెందవలసిన ఆస్తులను దోచేసిన వాళ్ళని శిక్షిస్తా, మళ్ళా కలెక్ట్ చేస్తా. ఆ డబ్బులు తీసుకొచ్చి ఈ పేదవాళ్ల కోసమే ఖర్చు పెడతానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. కాబట్టి మళ్లీ కోరుతున్నా, ఈ రోజుటి నుంచి చైతన్యం 2.0 ప్రారంభమైంది. ఒకప్పుడు 95 తర్వాత చైతన్యం 1 పెట్టాను. ఈరోజు 2.0 ప్రారంభమైంది. 2.0 చైతన్యం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీ అందరిలో ఎక్కడ పేదవాడుంటే అక్కడికి వస్తుంది. మీకు కావలసిన వనరులు ఇచ్చి మీ పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ, మరొకసారి అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. మీ జీవితాల్లో వెలుగు రావాలని భగవంతుని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై హింద్.